వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరి. శ్రీ రాజేశ్వర స్వామి దేవాలయం నర్సాపూర్ శివాలయం అని మరి కాకతీయుల కాలం తర్వాత నిర్మాణం జరిగిందనే సంగతి ఆర్కియాలజిస్టు వాళ్ళ ద్వారా తెలిసింది. మా తండ్రి తాత వాళ్ళకు కూడా ఈ కట్టడం నిర్మాణం ఎప్పుడైందని తెలియదు. మరి మేము అక్కడ పూజారులుగా ఉంటూ శివదీక్షలు స్వీకరిస్తూ ఎంతోమందికి భక్తి భావనలో కూడా అభివృద్ధి చేస్తూ, అట్లాగే ఇక్కడ సంతానం లేని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠ చేయడం, జ్యోతిష్యానికి అధిపతి అయిన అతనికి షష్ఠి నాడు పూజలు చేస్తూ వాళ్ళ యొక్క కోరికలను కోరుకుంటూ సంతానాన్ని పొందడం జరిగింది. ఎంతోమందికి ఆ భక్తుల యొక్క విశ్వాసం భక్తితోటి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తూ ఉంటారు. వ్యాపారాలు చక్కగా జరగడానికి కలియుగంలో కూడా లక్ష్మీ గణపతి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ లక్ష్మీ గణపతి పూజ వల్ల వాళ్ళ యొక్క వ్యాపారం చక్కగా వాళ్ళకు తృప్తికరమైనటువంటి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయం. మరి అట్లాగే నవగ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహస్థితి సరిగా లేనటువంటి వాళ్ళందరూ కూడా గురువుకి తానే కుజుడికి తానే నవగ్రహాలకు పూజ చేసి ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంది. ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా ఈ భక్తి భావనలో లోక కళ్యాణార్థమై తన కుటుంబం సమాజం ఎప్పుడు కూడా హాయిగా ఆనందంగా ఉండాలని మరి ప్రతి హిందూ ధర్మం ప్రకారంగా ఈ పూజ చేసినా యజ్ఞం చేసినా సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. ఎప్పుడు కూడా ఒక భారతదేశమే కాదు, స్వామి జర ఇటు పక్క జరగండి, జర ఇడేంటి స్వామి అప్పటి నుంచి వెళ్ళేవాడు మేము ప్లేస్ చేసుకుంటే మధ్యలో వచ్చి గురుస్వాములకు ప్రాణాలు. నేను గత 30 సంవత్సరాలుగా మాల వేసినాను. ఏ మాల వేసినా 41 మండలం మాల వేసినాను. నా సంకల్పం కోరినట్టుగా నా ఆరోగ్య రీత్యా, నా సంసార రీత్యా, నా వృత్తి రీత్యా, నా వ్యాపార రీత్యా, నా కుమారులు కానీ, నా కోడళ్ళు కానీ, నా సంసారం చాలా బాగా ఉన్నది. కాబట్టి నేను ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా 10 సంవత్సరాల దాకా మాల వేయాలని అనుకుంటున్నాను. నా కోరిక నెరవేర్చింది కాబట్టి మహా ధన్యవాదాలు.
మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి ఈ టెంపుల్ దర్శనానికి. మేము ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము. మాకు బాగా జరిగింది. ఇక్కడ గురుస్వామి చేసే ప్రోగ్రామ్స్ కానీ అవి కానీ బాగా ఉంటాయి. రాత్రి అగ్ని గుండాలు అవి జరిగాయి. బాగా జరిగింది, మంచిగా అనిపించింది. మేము ఎవ్రీ ఇయర్ రావడం వల్ల మాకు కూడా ఫ్యామిలీ పరంగా అంతా మంచిగా ఉంటుంది. వీరప్ప గారి గురుస్వామి ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నాయి. శివస్వాముల ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్. ఈ అవకాశం ఇచ్చిన టీవీ వాళ్ళకి మా అభినందనలు. ఓం నమః శివాయ. For more videos like this, subscribe Big TV channel.